హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనము మన గార్డెన్కి కావాల్సినటువంటి 5 ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మొదటగా మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది సరైనటువంటి మట్టి. అంటే ఒక మీడియా కావాలి మొక్క పెరిగేటందుకోసం. అది మీరు సరైనటువంటి మట్టి ఎంచుకుంటే మొక్కలు మంచిగా మనకు కావాల్సినటువంటి క్రాప్ వస్తుంది. ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, మనం ఆ గార్డెన్ సాయిల్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సినటువంటి ఎరువులు కలుపుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు, అలాగే గొర్రెల ఎరువు, అలాగే లీఫ్ కంపోస్టు, అలాగే లీవ్స్ నేను ఈ విధంగా వేసాను కదా, ఆ లీవ్స్ వేసి దానిపైన మట్టి వేయడము. అలా మట్టి వేసి మనము మట్టి బ్యాగులు నింపుకోవచ్చు లేదా కుండీలు నింపుకోవచ్చు. అలాగే మీరు కంపల్సరీగా రైసస్ కానీ కోకోపిట్ కానీ మిక్స్ చేయండి. చేస్తే అది మంచిగా వాటర్ హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం ప్రతి మొక్కకి కావాల్సినటువంటి సూర్యరశ్మి ఖచ్చితంగా 6 to 8 అవర్స్ వరకు ఖచ్చితంగా పడాలి. పడకపోతే మొక్కలు గిడసబారిపోతాయి, సరైనటువంటి ఎదుగుదల ఉండదు, ఎదిగినా కూడా సన్నగా పెరిగి ఆగిపోతుంటాయి. ఇప్పుడు 4వ పాయింట్ వచ్చేసి, మనము పండ్ల మొక్కలు అంటే వర్షాకాలంలో మనం వేసుకోవచ్చు. వర్షాకాలంలో వేసుకుంటే అవి ఏ సీజన్లో కాయాలో ఆ సీజన్లోనే కాస్తాయి. మనం వాటికి సరైనటువంటి ఎరువులు కనుక మనము చూసుకుంటే ఎవ్రీ 1 monthకి ఒకసారి మనము తోటం పెట్టేసి వాటికి ఇంత వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. అలా వేస్తే అవి వాటి సీజన్లో అవి కాస్తూనే ఉంటాయి. నెక్స్ట్ కూరగాయల విషయానికి వస్తే మాత్రం, మీరు కూరగాయలు ఖచ్చితంగా అది ఏ సీజన్లో పండే కూరగాయలు ఆ సీజన్లోనే వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, బంతి ఉంది. ఇప్పుడు ఈ బంతి వచ్చేసి మనకు ఈ వర్షాకాలం చలికాలం బాగా వస్తుంది, సమ్మర్లో రాదు. అలాగే నెక్స్ట్ ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలు కూడా మీకు వర్షాకాలంలో పాలకూర సరిగ్గా రాదు, తోటకూర, చుక్కకూర బాగా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ కూరగాయలకు వచ్చేసేవరకల్లా మీకు ఈ బీర, సొర ఇవి మనం సమ్మర్లో వేసుకోవచ్చు. అలాగే బెండ ఏ సీజన్లో అయినా దరిదాపులా వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు టమాటా ఉందనుకోండి, ఈ టమాటా కూడా సమ్మర్లో పెరుగుతుంది చెట్టు, కానీ పూత నిలబడదు, పూత రాలిపోతుంటుంది, కాయలు సెట్ కావు. అలా కాకపోవడం వలన వేస్ట్ అయిపోతుంది మనం చేసే పని. కాబట్టి మీరు ఏ సీజన్లో మొక్కలు పెంచుతున్నారో ఆ సీజన్కు సంబంధించిన మొక్కలను మీరు సెలెక్ట్ చేసుకొని మీరు విత్తనాలు విత్తుకోండి. అంటే ఇప్పుడు సొర, బీరలో 2 రకాలుగా ఉంటాయి. సమ్మర్లో కాసేటివి ఉంటాయి, మనకు రెయిన్ సీజన్లో కాసేటివి ఉంటాయి. మనము ఏ సీజన్లో పెట్టుకుంటామో ఆ సీజన్కి సంబంధించిన విత్తనాలు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి, మనం పెట్టుకోవచ్చు. కాబట్టి మెయిన్గా ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుంటే మనం గార్డెన్లో సక్సెస్ కావచ్చు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటంటే ఇప్పుడు మనకు సమ్మర్లో కూడా టమాటో వస్తున్నాయి కదా అనే డౌట్ రావచ్చు మీకు. అవి పాలీ హౌస్లో కానీ పండిస్తారు. అలాగే వాతావరణం కూల్గా ఉండేటటువంటి ప్రదేశాల్లో ఈ టమాటా వస్తుంది, మనకు రాదు. ఇప్పుడు వంగ ఉన్నది, వంగ కూడా మీకు సమ్మర్లో వస్తుంది, ఇప్పుడు వర్షాకాలం రెయిన్ సీజన్లో వస్తుంది. అంటే ఇలా మనము సీజన్ను బట్టి ప్రతి ఒక్క మొక్కను మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మనం వాటిలో మనం విజయం సాధించవచ్చు. మొక్కల పెంపకంలో, రూప్ గార్డెన్లో అద్భుతాలు మనం సృష్టించవచ్చు. కాబట్టి మీరు ఏ సీజన్కు ఆ మొక్కనే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు కావలసినటువంటి కూరగాయలు, పండ్లు పండించుకోండి. నెక్స్ట్ ఈ క్యాలీఫ్లవరు,
క్యాబేజ్ కూడా మనకు ఈ సీజన్లో కూడా వర్షాకాలం సీజన్లో బాగా వస్తాయి. అయితే క్యాబేజ్ మాత్రం ఇయర్ మొత్తం వస్తుంది. నేను అబ్జర్వ్ చేశాను. అంటే కొంచెం హై టెంపరేచర్లో కూడా క్యాబేజ్ వస్తుంది. కాబట్టి క్యాబేజ్ని మీరు వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ మాత్రం కొద్దిగా అబ్జర్వ్ చేసి వాటిని మనము పెంచుకోవాలి. విత్తనాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇది లాస్ట్ పాయింట్. మన గార్డెన్లో వచ్చే పురుగుల గురించి, వాటి నివారణ గురించి మనం తెలుసుకుందాం. మొదటగా మన గార్డెన్లో మనము కావాల్సినంత టైము, అంటే రోజుకు కనీసం తక్కువ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం వాటి మొక్కల గురించి టైం కేటాయించాలి. ఇలా కేటాయిస్తే మనకు వాటికి వచ్చే డిసీజులను మనము ఫస్ట్ ట్రీట్మెంట్లో మీరు ఆకులను వేయటమే. అంటే మీకు ఎక్కడ కానీ ఇట్లా ఆకులు చీడపీడలు కనపడుతున్నాయి అనుకోండి, పురుగులు కనిపిస్తున్నాయి అనుకోండి, వెంటనే ఆకులు తెంపేసి ఆ పురుగులను కాలుతోటి నలిచేసి చంపేసేయండి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. మీరు ఇలా చేస్తే మీకు చాలా వరకు మనము వాటికి వచ్చే డిసీజ్లను మనము కవర్ చూస్తూ ఉండవచ్చు. ఆకుల బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక 2 days చూడలేదు ఎలా వచ్చేసాయో ఆకులకు మొత్తం. కాబట్టి అబ్జర్వ్ చేసి మీరు ఈ ఆకులు మొత్తం తెంపేస్తే మీకు చాలా వరకు పెస్ట్ కంట్రోల్ అవుతుంది. అలా కంట్రోల్ కానట్టయితే మీరు వేప నూనె కానీ బేకింగ్ సోడా కానీ స్ప్రే చేయవచ్చు. అలాగే పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేయవచ్చు. మీరు డైలీ కనుక అబ్జర్వ్ చేస్తే 99% మీరు ఎటువంటి కెమికల్స్ కానీ ఆర్గానిక్ కెమికల్స్ కానీ కొట్టకుండా మనము పంటలు పండించుకోవచ్చు. కాబట్టి మీకు గనుక నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు నాకు తెలియజేయండి.